ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. ఓం శ్రీ గోకర్ణేశ్వరాయ నమో నమః. ప్రేమ ఒకటే శక్తి యొక్క స్వరూపము. ప్రేమ కదిలే శక్తిగా మారే సమయంలో చదరికలు అనబడు విభజన జరుగుతుంది. పెద్ద విస్ఫోటనములు అన్నియు అణువుల చదరికలే. ఏ అణువైనా చెదిరిపడే సమయంలో తెరల వంటి వివిధ నిర్మాణాత్మకమైన వస్తువులను వెలిగక్కే తత్వము కలవిగా ఉండును. ఖనిజాలు మరియు వాటి గుణగణాలు మానవ జ్ఞానానికి అందనివి. అనగా పెద్ద పెద్ద విస్ఫోటనాలు జరిగినప్పుడు అంటే భగవంతుని ప్రేమే శక్తిగా కదులుతుంది. అలా శక్తిగా కదిలి అది మారే శక్తిగా మారుతున్న సమయంలో చదరికలు అనబడు విభజన జరుగుతుందంటే ఇక్కడ అణువుల విస్ఫోటనం వల్ల అణువుల కణాలు చెదిరి పడటాన్నే ఇక్కడ చదరికలు అని చెప్తున్నారు. విభజన జరుగుతుంది అంటే ఒక అణువు వివిధ కణాలుగా విడిపడి విభజించబడుతుంది. దాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే దీనికి కారణం పరమాత్మ యొక్క ప్రేమ మాత్రమే అని అర్థం చేసుకోవాలి. పెద్ద విస్ఫోటనములు అన్నీ అణువుల చదరికలే. విశ్వంలో జరిగే విస్ఫోటాలన్నీ కూడా అణువులు చెదిరిపునప్పుడు వచ్చే వాటినే ఆ విస్ఫోటనములే అణువుల చెదరికలు అని చెప్తున్నారు. ఏ అణువైనా చెదిరిపడే సమయంలో తెరల వంటి వివిధ నిర్మాణాత్మకమైన వస్తువులను వెలుగక్కు తత్వము కలవిగా ఉండును. అంటే అవి అణువులు చెదిరిపడినప్పుడు దానిలో ఉండే ఆ రసాయనిక మార్పుల వలన వచ్చే ఆ దాని ప్రభావం వల్ల వచ్చే ఫలితాల గురించి ఇక్కడ చెప్తున్నారు. తెరల వంటి నిర్మాణాత్మకమైన వస్తువులను వెలుగక్కుతాయి అవి అని చెప్తున్నారు. దీని గురించి వివరంగా ఇంతవరకే ఇచ్చున్నారు. ఖనిజాలు మరియు వాటి గుణగణాలు మానవ జ్ఞానానికి అందనివి. కొన్ని మెసేజెస్లో ఒక పాయింట్ని కొంత టచ్ చేసి వదిలేస్తున్నారు. అది మళ్ళీ తర్వాత వచ్చే మెసేజ్ల్లో వివరంగా చెప్పబడతాయి. కాబట్టి దీన్ని ఇలాగే మనం తీసుకుందాం. అయినప్పటికీ బుద్ధిని జ్ఞానముగా రూపొందించుటకు వీలైనచో భావనలు కూడా సాధ్యమే. భావన అనేది శక్తి యొక్క రూపము. శివుడు ఆత్మస్వరూపుడు, కదలని తత్వము కలిగిన వాడు. భావన అనేది శక్తికి మాత్రమే సొంతం. శక్తిలోనే భావనలు ఉంటాయి. అనగా ఈశ్వరుని భావన అనేది శక్తి ద్వారా వెలికి వస్తుంది. కాబట్టి భావన అనేది ఫీలింగ్ ఏదైతే ఉందో అది అంటే ఫీలింగ్ అంటే మన హ్యూమన్ బీయింగ్స్ వచ్చే ఒక్క ఫీలింగ్ కాదు, అది విశ్వ భావన. అది అదే శక్తి యొక్క రూపము. మొదట మానవులు బుద్ధిని వదిలివేసి బుద్ధికి లోబడని, బుద్ధికి అర్థం కాని, బుద్ధికి అందని తత్వాన్ని కూడా వదిలివేసినప్పుడు మాత్రమే శక్తి యొక్క పూర్తి భావనా స్థితిని పొందుటకు వీలగును. ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నారంటే బుద్ధి అంటే బుద్ధికి మనకు తోచినది మాత్రమే బుద్ధి. ఆ బుద్ధికి కొన్ని తత్వాలు అర్థం కావు, దానికి అంతుపట్టవు, అంతు చిక్కవు. ఆ తత్వాన్ని పరిశోధన చేశాము, మాకు తెలుసు అని మానవులు అనుకున్నప్పటికీ ఈ విశ్వం యొక్క తత్వము దానికి అందదు. అది ఒప్పుకోకపోయినా నిజమది. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి బుద్ధికి లోబడదది. అంటే బుద్ధికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిలోకి ఈ విశ్వశక్తి యొక్క రూపము, విశ్వభావన అనేది, ఆదిశక్తి యొక్క భావన అనేది అర్థం కాదు. కాబట్టి బుద్ధికి లోబడని, బుద్ధికి అర్థం కాని, బుద్ధికి అందని తత్వాన్ని కూడా వదిలివేసినప్పుడు మాత్రమే అంటున్నారు. అంటే మన లాజిక్ చేస్తూ అది అలా లేదు, మనకు అర్థం కాలేదు కాబట్టి అది లేదు అనటము, అలా ఎలా జరుగుతుంది, ఇదంతా ఉత్త మిత్ అనుకోవడము, ఇలాంటివన్నీ చెయ్యకుండా ఎప్పుడైతే భగవంతుడి మెసేజెస్ మనకు వస్తున్నాయో దాన్ని డీప్గా విని అర్థం కాకపోయినా శరణాగతి పొందాలి, బుద్ధిని వదిలివేయాలి అని ఇక్కడ ఈశ్వరుడు చెప్తున్నాడు. ఈ మెసేజ్ ఇస్తున్న వారు గోకర్ణంలో ఉండే ఆదిశివుడి అంశమైనటువంటి, ఆదిశివుని ఆత్మలోని ఒక కణమైనటువంటి, ఆదిశివుని అంశ అయినటువంటి ఆత్మలింగేశ్వరుడు ఈ మెసేజ్ ఇస్తున్నారు.
కాబట్టి బుద్ధికి లోబడని, అర్థం కాని, బుద్ధికి అందని తత్వాన్ని కూడా వదిలివేసినప్పుడు మాత్రమే శక్తి యొక్క పూర్తి భావనా స్థితిని పొందుటకు వీలగును. మనం ఆదిశక్తి యొక్క పూర్తి భావనా స్థితిని మనం పొందగలము. బుద్ధి మనలో పనిచేస్తున్నంత కాలము, అనగా మానవ బుద్ధి, హయ్యర్ ఇంటెలిజెన్స్ గురించి కాదు, మానవ బుద్ధికి అర్థం కాదు. కాబట్టి దాన్ని వదిలివేసినప్పుడే ఈ స్థితి మనలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది అవగతం అయిపోతుంది. బుద్ధితో భక్తిని వ్యక్తం చేసే వారికి పలు విధములైన భౌతికపరమైన పనుల ఆవశ్యకత ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? భక్తిని వ్యక్తం చెయ్యాలి అంటే భగవంతుడికి సర్టన్ పనులు చెయ్యాలి. అంటే మనం పువ్వులతో పూజించటమో, లేదో కొన్ని ఆచార వ్యవహారాలతో చేయటమో, ఇవన్నీ బుద్ధితో చేసేవే. కానీ అక్కడి నుంచే మనం స్టార్ట్ చెయ్యాలి. కానీ అందులోనే ఉన్నప్పుడు మనకు కొన్ని మానవులకు భౌతికపరమైన పనుల ఆవశ్యకత ఉంటుంది. అంటే మనం భక్తితో భగవంతుని ప్రార్థించేటప్పుడు చేసే పనులను భౌతికమైన పనులు అనుకోవాలి. ఆ పనుల ఆవశ్యకత ఉంటుంది. బుద్ధిని తీసివేయగా, ఎప్పుడైతే మనం బుద్ధిని తీసివేస్తామో శూన్యము పెరుగును. శూన్యం అనేది మన లోపల, అంటే అణువుల లోపల శూన్యము పెరుగును. ఎలా అంటే విభజన చెందగా చెందగా శూన్యము పెరుగుతుంది. అంటే విభజన అంటే ఇక్కడ చాలా ఈ మెసేజ్ సీక్రెటివ్గా, అంటే బ్రీఫ్గా, కండెన్స్డ్గా చెప్తున్నారు. మనం వివరించుకుంటూ పోవాలి. విభజన చెందగా అనగా అణువులు లోపల విభజన చెందగా శూన్యము పెరుగును. అయినను విభజన చెందినవి అన్నీ ఒక్కటిగా చేరిపోవలసినదే. అంటే వన్స్ విడిపడినవి ఏవైనా కూడా మళ్ళీ ఒకటిగా కావలసిందే. అది ప్రకృతి యొక్క నియమం, విశ్వంలో భగవంతుడు పెట్టిన ఒకానొక నియమం. కాబట్టి అణువులు విభజన చెందినప్పుడు విస్ఫోటనం ద్వారా విభజన చెందగా శూన్యము పెరుగును. అయినప్పటికీ విభజన చెందినవి అన్నీ ఒక్కటిగా చేరిపోవలసినదే. ఇది జనరల్ రూల్ చెప్తున్నారు స్వామి. మానవుల ఆత్మ అనేది పలుకోట్ల పాదరస కణములుగా విభజన చెందుతున్న, అనగా ట్రిలియన్స్ ఆఫ్ మర్కురిక్ పార్టికల్స్గా మానవుల ఆత్మ విభజన చెందుతూ ఉంటుంది. ఆ కారణంగానే శూన్యములు పెరిగి కదలిక కూడా శీఘ్రగతిని సాగుతున్నది. మానవుని ఆత్మ యొక్క కదలిక కూడా శీఘ్రంగా జరుగుతూ ఉన్నది, అనగా త్వరితగతిని సాగుతూ ఉన్నది. పరమాత్మ యొక్క గొప్ప విస్ఫోటనం అనేది జీవాత్మల పరిక్రమముగా వికసిస్తూ ఉన్నది. కొంచెం ఈ మెసేజ్ కొంచెం బాగా కష్టంగా ఉన్నది. పరమాత్మ యొక్క గొప్ప విస్ఫోటనం అంటే పరమాత్మ కూడా కాస్మోస్లో ఏర్పడిన ఒకానొక కోట్ల అణువుల చేరిక అయినటువంటి ఒక అణువుగా అనుకున్నప్పుడు అది కూడా విస్ఫోటనం చెందితే పరమాత్మలో నుంచి విడిపడిన చిన్న కణములు మరలా అణువులుగా మారినప్పుడు, అవి ఆత్మగా మారినప్పుడు అవే జీవాత్మలవుతాయి. ఆ జీవాత్మల పరిక్రమం అంటే ఎక్కడ నుంచి విడిపడతాయో అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి, పరిక్రమముగా వికసిస్తూ ఉన్నది. అంటే భగవంతుడి నుంచే మనం వచ్చామనే దానికి ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరమాత్మ నుంచి విడిపడిన కణములమే మనము. కాబట్టి ఆ అణువులలో నుంచి వచ్చిన మనము అణువులము. కాబట్టి మనము జీవాత్మలం. పరమాత్మ యొక్క గొప్ప సూర్యుడు విస్ఫోటనం చెందినప్పుడే అవి బయటకు వచ్చిన అణువులు అవి ఆత్మగా కట్టుకుంటూ ఉంటాయి. అనేక కోట్ల అణువులు కలిపి ఆత్మగా కట్టుకుంటూ ఉంటాయి. అవే జీవాత్మలుగా మారుతూ ఉంటాయి. జీవాత్మల పరిక్రమముగా వికసిస్తూ ఉన్నది. సృష్టి గురించి ఇక్కడ ఒకే లైన్లో చెప్తున్నారు స్వామి. అయితే కాలము యొక్క పరిస్థితులు అనేవి విడిపడిన వాటిని ఒకటిగా చేర్చును. అంటే ఒక కాల పరిస్థితిలో పరమాత్మ సృష్టి చేసినప్పుడు అలా విడివిడిగా జీవిస్తూ ఉంటాయి జీవాత్మలై. అయితే కాలము యొక్క పరిస్థితి మారిపోయినప్పుడు విడిపడిన వాటిని ఒకటిగా కూడా చేర్చును. కాలభైరవుడు అను ఒక అణు సమూహము యొక్క శక్తి స్థితి అనేది పగిలి తెరుచుకునే అన్ని అణువులను ఆకర్షించి పెనవేసే సామర్థ్యం కలిగిన శక్తిని వెలిగక్కును. అనగా
కాలభైరవుడు అనేది కూడా పరమాత్మ ఒక అణు సమూహమైనప్పుడు కాలభైరవుడు కూడా భగవంతుడే. ఆయన ఒక అణు సమూహము అని చెప్తున్నారు. అది ఒక శక్తి స్థితి. ఆ అణు సమూహము ఒక శక్తి స్థితి. దాని పేరు కాలభైరవుడైతే అది పగిలి తెరుచుకునే అణువులు అనగా విస్ఫోటనం చెంది ఓపెన్ అయిపోతూ ఉంటాయి అణువులన్నీ. ఆ ఓపెన్ అయినప్పుడు ఒకలాంటి నిర్మాణాత్మక తెరల వంటివి అన్నిటినీ ఆకర్షించే తెరల వంటివి వస్తాయి అని చెప్పారు కదా పైన మెసేజ్‌లో. అలా జరిగే అణువులనన్నిటినీ మరల ఆకర్షిస్తుంది ఈ అణు సమూహం. ఏదైతే మనం కాలభైరవుడు అని పిలుస్తున్నామో ఆ ఒక శక్తి స్థితి, ఒకానొక శక్తి స్థితి అది ఆ కాలభైరవుడు ఈ పగిలిన అణువులన్నిటినీ ఆకర్షించి లాగి ఒకటిగా పెనవేసే సామర్థ్యం కలిగినది. ఇక్కడ మనం ఒకటి ఆలోచించవచ్చు. కాలం అన్నిటినీ మింగివేస్తుంది అంటారు. అది ఒక సింబాలిక్‌గా చెప్పడం. కాలం మింగడం అంటే ఇక్కడ ఇది అదే చెప్తున్నారు ఇక్కడ. కాలభైరవుడు అనే ఒక అణు సముదాయం, ఆ ఒక శక్తి స్థితి విస్ఫోటనం చెంది పగిలి తెరుచుకునే అన్ని అణువులను ఆకర్షించి పెనవేసే సామర్థ్యం కలిగిన శక్తిని వెలిగక్కుతూ ఉంటుంది అంటున్నారు. అంటే కాలభైరవుడి నుండి వచ్చే ఆ కాల శక్తి ఏదైతే ఉందో అన్నిటినీ తన వైపు ఆకర్షించి లోపలికి తీసేసుకుంటుంది. అంటే అదే కాలం అన్నిటినీ మింగివేయడం, అదే ప్రళయం అనుకోవడం అదే అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మానవులు మాత్రమే కాదు, ఈ అండ చరాచర జగత్తుకు కూడా కాలం యొక్క మార్పు అనే శక్తి స్థితి ద్వారా విడిపడుట, ఒకటిగా చేరుట, సంక్షేపించుట అనేవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది రెగ్యులర్‌గా ఒక సైకిల్, కాలచక్రం యొక్క ఒక సైకిల్ ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే కాలం మారే కొద్దీ కాలం ఎప్పుడు పుడుతుంది? అణువు కదలగానే కాలం పుడుతుంది అని మనం ఇంతకుముందు మెసేజ్‌ల్లో తెలుసుకొని ఉన్నాము. కాబట్టి కాల మార్పు అనే ఒక శక్తి స్థితి ఏదైతే ఉందో దాని ద్వారా మొదట విడిపడడం, విస్ఫోటనం చెంది విడిపడడం, చెదిరి పడిపోవటం, మరలా ఒకటిగా చేరడం, చేరాక సంక్షేపించడం, అన్ని కండెన్స్ అయి ఒక్కటిగా ఒకదానిలో ఒకటి ఒదిగిపోవడం. ఒకటిగా చేరడం వేరు, ఒకదానిలో ఒకటి ఒదిగిపోయి ష్రింక్ అయిపోవడం అనేది వేరు. ఏదైనా మనం అన్నం తినేటప్పుడు మనం ఏం చేస్తాం? వండుతాం. వండితే అది మెతుకులు మెతుకులుగా ఉంటాయి. వాటిని వేరే దాంతో మనం కలిపి ముద్దగా చేస్తాం. అంటే సంక్షేపం చేస్తాం. దాన్ని ముద్దగా మార్చి మింగుతాం మనం. అంటే కాలం అనేది కూడా మన వల్లే అలాగే ఈ విశ్వంలో సృష్టినంతటిని అలా మింగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక సింబాలిక్‌గా అనుకుంటే మనకు అర్థమవుతుంది. సో శక్తి స్థితి ద్వారా కాలం యొక్క మార్పు అనే శక్తి, కాలం మారడం అనేది కూడా ఒక శక్తి యొక్క ఒకానొక స్థితి. కాలం విస్తరించడం కాలం యొక్క ఒకానొక శక్తి స్థితి. కాబట్టి ఇప్పుడు కాలం మారుతోంది, అన్నీ సంక్షేపణ చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలం యొక్క మార్పు అనే శక్తి స్థితి ద్వారా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ విడిపడుట, ఒకటిగా చేరుట, మరలా సంక్షేపించుట, ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి అని స్వామి మనకు సృష్టి క్రమాన్ని వివరిస్తున్నారు. కోట్ల కల్పముల నుండి అణువులు ఈ విధంగానే కదులుతూ ఉన్నవి అను తత్వాన్ని లేదా ఫిలాసఫీని తెలుసుకొనుటే మహాజ్ఞానము. ఇది ఉపనిషత్తులు వివరించే ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఆ తత్వం ఏదైతే ఉందో, కోట్ల కల్పముల నుంచి అణువులు ఇదే విధంగా మొదట విస్ఫోటనం చెంది విడిపడటం, మూలం నుంచి బయటికి రావటం, మరలా విడిగా బతకడం, తర్వాత మళ్ళా ఒకటిగా చేరటం, అది ఇంకా సంక్షేపణ చెందడం అనగా ఒదిగిపోవటం, మరలా సోర్సులోనే ఒదిగిపోవటం అనేది చేస్తూనే ఉన్నాయి అణువులు అని చెప్తున్నారు. ఈ ఫిలాసఫీని తెలుసుకోవటమే ఉన్నతమైన మహాజ్ఞానము అంటున్నారు. ప్రేమ అనే అద్భుతమైన అగ్నిశక్తితో నిండిన ప్రతి ఒక్క ఆత్మకణము మహాప్రకాశమునే పంచిపెట్టును. ఆత్మలింగమై వెలసిన ఆది శివుని అంశమైన నేను కాలం సంక్షేపించే ఈ సమయంలో, అనగా కాలం ఒదిగిపోయే ఈ సమయంలో ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. మానవ ఆత్మలకు శక్తులను ప్రసాదించుటకే
అన్ని దైవీయ శక్తులు, ఆది శివుడు కూడా అపార కరుణతో తమ యొక్క ఆత్మజ్ఞానమును పొందిన ఆత్మ కణములను ఈ భూమిపై అనేక ప్రదేశాలలో ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అంటే అన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠ చేయబడ్డ ఒక్కొక్క చోట, ఒక చోట వాయులింగమని, ఒక చోట ఆకాశలింగమని, ఇంకొక చోట పంచారామాల్లో వేరే వేరే శివలింగాలు, భీమేశ్వరమని, అలా ఒక్కొక్క చోట, ప్రతి ఒక్క చోట శివుడి యొక్క ఆత్మజ్ఞానం అంటే శివజ్ఞానాన్ని తెలిసిన, శివ ఆత్మజ్ఞానమును తెలిసిన లేదా పొందిన ఆయన యొక్క ఆత్మకణాలు, ఆ ఆత్మకణాలు విడివిడివిడిగా మహర్షుల చేత, దేవతల చేత లేదా శివుడి చేత, భక్తుల చేత భూమిపై అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠ కావించబడి ఉన్నాయి. అలాగే అన్ని దైవీయ శక్తులు అంటే రకరకాల దేవతలు, అమ్మవారు ఇంకా ఇతర దేవతలు, అందరి దేవతల వారి ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారి ఆత్మకణములు భూమిపై ప్రతిష్ఠించబడి ఉన్నాయి. కాబట్టి అన్ని దైవీయ శక్తులు, ఆది శివుడు కూడా అపార కరుణతో తమ యొక్క ఆత్మ జ్ఞానమును పొందిన ఆత్మ కణములను ఈ భూమిపై అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అంటే ఆ దేవతలే చేయించి ఉన్నారు. ఇక ఈ సమయం మొదలుకొని సూర్యుని సంక్షేపణ ప్రారంభమగును. రాబోయే కాలంలో జరగబోయే విషయాలన్నీ సంక్షిప్తంగా అనగా బ్రీఫ్గా కానీ పెద్ద రహస్యాలు విప్పి చెప్పేస్తున్నారు స్వామి. ఇక ఈ సమయం అంటే మనం మేలుకొనవలసిన సమయం ఎప్పుడో ఆసనమైంది, కానీ ఇంకా మనం నిద్రపోతూ ఉంటే ఇంకా చాలా అలర్ట్గా కావాలని ఈ మెసేజెస్ అన్నీ మనకు ఒకటి వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సమయం మొదలుకొని సూర్యుని సంక్షేపణ ప్రారంభమగును. అనగా సూర్యుడు మన భాషలో చెప్పుకోవాలంటే ష్రింక్ అయిపోతూ వస్తాడు. అప్పుడు ఆయన శక్తులు విరివిగా బయటకొచ్చి మన మీద పడతాయి. అప్పుడు ఏమవుతుందో మన ఊహకు అందదు. కాబట్టి సూర్యుని సంక్షేపణ కారణంగా అనేకములైన మార్పులు సంభవించును. ఒక మనిషి యొక్క ఆత్మ అనేక భాగాలుగా విస్ఫోటనం చెంది ఉన్నందున అది తిరిగి ఐక్యమై ఒకటిగా సంక్షేపించి మోక్ష స్థితిని పొందుతున్నది. అనగా ఒక మనిషి ఆత్మ అనేక కణాలతో తయారవుతుంది, కోటాను కోట్ల కణాలతో. అవి అనేక భాగాలుగా విస్ఫోటనం చెంది ఉన్నది. కాబట్టి విడివిడిగా ఉన్న ఆ ఆత్మ కణాలన్నీ ఒకటిగా చేరాలి. అవి తిరిగి ఐక్యమై ఒకటిగా సంక్షేపణ చెంది భగవంతునిలో లయమైపోయినప్పుడు మోక్ష స్థితిని పొందుతున్నది. కాలము యొక్క వీర్యవంతమైన సంక్షేపణ జరిగినందున, అంటే కాలము ఆల్రెడీ సంక్షేపణ అయిపోయి ఉన్నది, శక్తి యొక్క సంపూర్ణ సంక్షేపణ కూడా జరుగుతూ ఉన్న కారణాన, అనగా ఆదిశక్తి యొక్క, ఆది పరాశక్తి యొక్క సంపూర్ణ సంక్షేపణ అది కూడా జరుగుతూ ఉన్నది. ఆ కారణాన అనేకములైన అపూర్వ సంఘటనలు జరగగలవు. అనగా ఉత్పాతాలు అవన్నీ జరుగుతాయి, ప్రళయాలు అవన్నీ జరుగుతాయి, కానీ అపూర్వ సంఘటనలు కూడా జరగగలవు. ఉదాహరణకు సత్యయుగం యొక్క వాకిలి తెరుచుకుంటుంది. అలాంటివి. ఒక మానవ ఆత్మ తన నుండి విడిపడి చెదిరిపోయిన కణములను మాత్రమే ఆకర్షించి కలిపివేసుకొనగలిగే సమర్థత కలిగి ఉంటుంది. ఒక మానవ ఆత్మ తన ఆత్మ నుంచి విడిపడి చెదిరిపోయి చెల్లాచెదురుగా పడిపోయిన తన కణాలను మాత్రమే, అంటే తనలో ట్రాప్ అయిన వాటిని ఏం కలపలేదు. అది విడిపడి తర్వాత చెదిరిపడి ఉన్న వాటిని లైట్ బ్రిడ్జ్ ద్వారా తన బ్రెయిన్ ద్వారా ఆకర్షించి, మానవ బ్రెయిన్ ద్వారా ఆకర్షించి తనలో కలుపుకోగలిగే సామర్థ్యం దానికి ఉంటుంది అంతే. లేదా ఇంకా కొంచెం శక్తి ఉంటే వేరొక ఆత్మ నుండి ఒకటో రెండో కణములను కూడా ఆకర్షించగలదు. ఇంతవరకే అది చేయగలదు. కలియుగం ఎల్లలో చంద్రుడే కరిగిపోతూ ఉన్నందున సూర్యుని వీర్యవంతమైన శక్తులు ఈ భూమిపై పరుచుకొనును. ఒక్కొక్క పెద్ద పెద్ద విషయాల్ని ఒక్కొక్క లైన్గా చెప్పి వదిలేస్తున్నారు. పూర్తి ఎక్స్ప్లెనేషన్ దొరకట్లే. అంటే తర్వాత ఏమవుతుంది, మనకు ఆతృతగా ఉన్నా కూడా ఇంతవరకే చెప్తున్నారు. దీనికే మనం
దీన్నే అర్థం చేసుకోవడమే చాలా కష్టం. కలియుగం ఎల్లలో చంద్రుడే కరిగిపోతూ ఉన్నందున మొదట సూర్యుని సంక్షేపణ జరగబోతున్నది అని చెప్తున్నారు. కలియుగం ఎల్లలో చంద్రుడు కరిగిపోతున్నారని కూడా చెప్తున్నది. మెల్లిమెల్లిగా చంద్రుడు కరిగిపోతూ ఉన్నాడు, సూర్యుడు సంక్షేపణ చెందబోతూ ఉన్నాడు. కాబట్టి సూర్యుని వీర్యవంతమైన శక్తులు ఈ భూమిపై పరుచుకున్నంటే చంద్రుడు తాను సూర్యుడి నుంచి తీసుకుంటూ ఉంటాడు శక్తుల్ని. రాత్రిపూట భూమిపై పరుస్తూ ఉంటాడు ఔషధుల రూపంలో, ఇంకా వేరే వేరే ఆయన రెస్పాన్సిబిలిటీస్ అనుగుణంగా ఆయన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన కరిగిపోతూ ఉంటే ఆయన డ్యూటీ ఎవరు చేయనందున సూర్యుని శక్తులు మరలా డైరెక్ట్గా భూమిపైన పరుచుకుంటాయి. దానికి అనుగుణంగా అత్యున్నతమైన కార్యములు కూడా జరగగలవు. అంటే భయకంపితులయ్యే పనులు కూడా జరగవచ్చు, కానీ అత్యున్నతమైన మంచి కార్యములు కూడా జరగగలవు. చంద్రుడు కరిగిపోయి సూర్యుడు మహాశక్తిని వెలువరించినప్పుడు పరమాత్మ కదలికలలో కూడా మార్పులు ఏర్పడినాయి. ఇది 3వ ఫ్యాక్ట్. 1 సూర్యుడు సంక్షేపణ, 2 చంద్రుడు కరుగుట, 3వది పరమాత్మ కదలికల్లో కూడా ఈ రెండిటి వలన మార్పులు సంభవించుట. ఏం మార్పులు మనకు తెలియదు. ఏ ఒక ఆత్మ అయినా వేరొక ఏ ఆత్మ కణములనైనా ఆకర్షించి తీసుకొని కలిపి వేసుకొనగలిగిన కాలం ఉదయించనున్నది. ఇంకొక పెద్ద విషయం చెప్తున్నారు. ఏ ఒక ఆత్మ అయినా వేరొక ఇంకొక ఏ ఆత్మ కణాలనైనా సరే, అంటే అది గొప్ప ఆత్మ మామూలు ఆత్మ అదంతా ఏం చెప్పట్లేదు. ఏ ఒక ఆత్మ అయినా వేరొక ఏ ఆత్మ కణములనైనా వారి ఆత్మ కణములు చెదరి పడి ఉన్న కణములను ఆకర్షించి తీసుకొని కలిపి వేసుకోగలిగిన, అంటే తనలో తన ఆత్మలో కలిపేసుకోగలిగిన కాలం ఉదయించను. ఎంత అద్భుతమైన అపూర్వమైన విషయం ఇది. ఆత్మ కణములన్నీయు ఒకటితో ఒకటి లాగి కలిపి పెనవేయబడి మహా సంక్షేపణ అనేది జరగనున్నది. ఇది ఆ సంక్షేపణ కోసం కాలం సంక్షేపిస్తున్నది. ఆల్రెడీ సంక్షేపణ అయిపోయింది. ఇంకా కొద్ది ఏదైనా మిగిలి ఉంటే అది శక్తి సంక్షేపణ జరుగుతూ ఉన్నది. అధికంగా సూర్యుడు సంక్షేపించబోతున్నాడు, అనగా ప్రకృతి శక్తులన్నీ కూడా సంక్షేపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మకణములు, ఏ ఆత్మకణములైనా అవి ఋషులవి కావచ్చు, దేవతలు, ఏ ఆత్మకణములైనా భూమి మీద ఉండేవి ఏవైనా సరే అవన్నీ ఒకటితో ఒకటి, అంటే ఏ ఆత్మ అయినా ఇంకే ఆత్మ కణాలనైనా లాగగలదు, ఆకర్షించగలదు అన్నారు. కాబట్టి అన్నీ ఒకటితో ఒకటి లాగి పెనవేయబడి మహాసంక్షేపణ అనేది జరగనున్నది. దేవాలయాలలో ప్రతిష్ఠించబడి ఉన్న దైవముల ఆత్మకణములు కూడా సిద్ధ మహాత్ముల జీవ సమాధులలో విశ్రమిస్తున్న ఆత్మశక్తులు, ఇంకను ఈ భూమిపై పరుచుకొని పనిచేయుచున్న నక్షత్ర శక్తుల అణువులును వీర్యవంతమై ఒకటితో ఒకటి ఆకర్షించబడి సంక్షేపణ చెందుటకు ప్రారంభించి ఉన్నవి. అనగా దేవాలయాల్లో ఇంతకు పైన మెసేజ్లో చెప్పారు, దేవతలు అందరూ, ఆ తర్వాత ఆదిశివుడు, ఆదిశక్తి, అందరు దేవతలు వారి వారి ఆత్మ కణాలను భూమిపై ప్రతిష్ఠించి ఉన్నారు మన కోసం, మానవ జాతి కోసం. ఇప్పుడు ఆ ఆత్మ కణాలు, దేవతల ఆత్మ కణాలు, అవిగాక జీవ సమాధులున్నాయి, సిద్ధ మహాత్ములవి జీవ సమాధులున్నాయి. అందులో విశ్రమిస్తున్న వారి ఆత్మశక్తులు అవన్నీ కూడా లేచి అవి జాగృతమై మొత్తం జాగృతంలోనే ఉంటాయి. కానీ అవి మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఒకటినొకటి ఆకర్షించుకునే కాలం ఉదయించనున్నది అన్నారు కదా. ఆ కాలం వచ్చినప్పుడు త్వరలోనే ఇవన్నీ ఒకదానితో ఒకటి లీనమైపోతూ సంక్షేపణ అయిపోతూ, ఇంకా నక్షత్ర శక్తుల అణువులు భూమిపైకి వచ్చి మానవుల సహాయం కోసం, మానవ ఆత్మలతో పనిచేయటానికి కోసం, మంచి వైపు నడిపించడానికి, ప్రళయం నుంచి ఆపడానికి కిందకు దిగిన నక్షత్ర శక్తుల అణువులు కూడా అన్ని వీర్యవంతంగా మహాశక్తితో ఒకటితో ఒకటి ఆకర్షించబడి మహాసంక్షేపణ చెందుటకు ప్రారంభించి ఉన్నవి. పరమశక్తులు వెలికి వచ్చిన కారణాన ఆలయాలలో విశ్రమిస్తున్న ఆత్మశక్తులు, మానవులందరి ఆత్మశక్తియు ఒకే కేంద్ర బిందువులో ఐక్యమగును.
అంటే ఈ పరమశక్తులు ఏవైతే ఉన్నాయి, సిద్ధ మహాత్ములవి, నక్షత్ర అణువులు, భగవంతుని దేవతల అందరి ఆత్మ అణువులు, ఇవన్నీ ఆకర్షింపబడి మానవులందరి ఆత్మలో ఉండే శక్తులు, ఇదంతా ఒక్కటిగా ముద్దగట్టుకొని ఒకే కేంద్ర బిందువులో ఐక్యమగును. ఆ కేంద్ర బిందువు ఎక్కడుంటుందో మనకు తెలియదు. విశ్వ కేంద్ర బిందువు అని మనం అనుకోవాలి. ఒకే కేంద్ర బిందువులో ఐక్యమగును. బిందు చక్రము యొక్క మూల కేంద్ర బిందువు అనబడు బిందువు ఈ భూమికి అత్యంత వేగముగా సమీపిస్తున్నది. అనగా మనకు శ్రీచక్రంలో కూడా పైన ముక్కోణం ట్రయాంగిల్ ఉంటుంది. ఆ తర్వాత బిందు, అమ్మ బిందు రూపిణి. ఒకవేళ అమ్మ బిందు రూపిణి అయితే అమ్మే అన్ని లాగేసుకుంటుందేమో తన లోపలికి. ఇక్కడ ఏం చెప్పలేదు, మనం ఊహించుకోవటమే. బిందు చక్రం, విశ్వ బిందు చక్రం ఏదైతే ఉన్నదో, బిందు చక్రం యొక్క మూల కేంద్ర బిందువు అనబడు, అంటే బిందు చక్రం అనేది ఒకటి ఉన్నది. దాని లోపల ఉండ మూలం అంటే ఆరిజిన్, ఎక్కడైతే నుంచైతే అది పుట్టి విచ్చుకుందో ఆ బిందు చక్రం, ఆ చక్రం యొక్క సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు అనబడు బిందువు ఈ భూమికి అత్యంత వేగముగా సమీపిస్తున్నది. కాబట్టి అత్యంత తీవ్రమైన ఆకర్షణ శక్తి కలిగిన బిందువు అనబడు మూల కేంద్రము చెదరిన విడిపడిన అన్ని ఆత్మల పాదరస కణములను, అనగా భగవంతుడి నుంచి బయటపడి ఒక్కొక్క కణము తీసి విడివిడిగా లింగాలుగా ప్రతిష్ఠించబడినవి, దేవాలయాల్లో అమ్మల రూపంలో, దేవతల రూపంలో, ఇతర దేవీ దేవతల రూపాలలో ప్రతిష్ఠించబడిన అన్ని దైవీయ ఆత్మ పాదరస కణాలు ఆ బిందువు ఏదైతే ఉందో అది లాగేసుకుంటుందట. ఆత్మల పాదరస కణములను ఆకర్షించి, అనగా మానవులు, దేవతల, నక్షత్రముల, భగవంతుని అన్ని పాదరస కణములను ఆకర్షించి భేదం లేకుండా లాగి తన వశం చేసుకొను. అంటే ఆ విశ్వశక్తి అయినటువంటి ఆ బిందువు కిందకి దిగిపోతోందట, భూమికి చేరువుగా వస్తోంది. ఎలాంటి ఒక ఆత్మ నుండి అయినా విడిపడి చెదిరిపోయిన ఆత్మ కణములైనా, అంటే అది ఎంత గొప్ప ఆత్మ అయినా సరే, విడిపడి చెదిరిపోయిన ఆత్మ కణములైనా అవన్నీ పరమకాంతిలో సంక్షేపించుటకు మొదలుపెట్టినవి. పరమకాంతి అంటే అది పరమకాంతి, దానికి ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. పరమకాంతిలో సంక్షేపణ చెందడానికి ఆల్రెడీ మొదలుపెట్టినవి అని మానవులందరూ ఖచ్చితంగా గ్రహించవలసి ఉన్నది. మీ ఆత్మకణములను విడిపడనీయక ఉండినచో, అంటే మనం ప్రయత్నించి మన ఆత్మ కణాలను, ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ని మనం సాధనల ద్వారా విడిపడనీయకుండా, విడుదల చేయకుండా ఉంటే అవన్నీ పరమశక్తి చే విడుదల పొందును. అంటే మనం చేయకపోతే చేయాల్సిన వాడే చేసేస్తాడు. ఆ పరమశక్తి ఏదైతే ఉందో అది లాగేసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా అవి విడుదల పొందుతాయి. ఎక్కడ చెదిరిపడినవి అయినా, అంటే ఈ విశ్వంలో ఏ మూల చెదిరిపడి ఉన్నా మూలము నుండి వచ్చినవి కనుక అవి అన్ని ఆత్మకణములు పక్షపాతము అనేది లేక వితౌట్ ఎనీ పార్షియాలిటీ లాగి ఒకటిగా చేర్చబడును. మానవులు విభేదాలు లేక, జాతి మత భేదములు లేక కాంతిగా ప్రకాశించుటకు కావలసిన ఒక అపూర్వ భాగ్యము భగవంతునిచే ఈ సమయంలో ప్రసాదించబడి ఉన్నది. అనగా జాతి మత భేదాలు ఏవి లేవు, దేశకాల పరిస్థితులు ఏవి లేవు. అందరూ మానవులే, ఈ భూమి ఒకటే మన ప్రదేశం, మన ఇల్లు అనుకుంటే, అంటే మనం ఒక జాతి వాళ్ళు ఏ జాతి వాళ్ళదైనా వాళ్ళ ఆత్మకణాలు వీళ్ళు లాగేసుకోవచ్చు, వీళ్ళది వాళ్ళు లాగేసుకోవచ్చు. అంటే అందరూ ఒకటిగా అయిపోయే టైం వచ్చింది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మన ఆత్మ విడుదలను మాత్రమే, ఇతరుల ఆత్మ విడుదల కోసం పాటుపడడం మాత్రమే మనం చెయ్యాలి ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో అని చెప్తున్నారు. జాతి మత భేదములు లేక కాంతిగా ప్రకాశించుటకు కావలసిన ఒక అపూర్వ భాగ్యము భగవంతునిచే ఈ సమయంలో ప్రసాదించబడి ఉన్నది. అనగా మానవులకు ఈ గొప్ప అవకాశము, మహత్వపూర్ణ అవకాశము. కావున అందరూ దీనిని బాగా అర్థం చేసుకొని తమ తమ విడిపడని ఆత్మకణములను ఈశ్వరునికి సమర్పణ చేయండి.
అనగా విడుదల అయినవి ఎలాగూ ఈశ్వరునికి సమర్పణ మనం చెయ్యాలి. విడుదల కాని వాటిని కూడా మనకు శక్తి లేకుంటే అన్నీ సర్వం శరణాగతి అనుకోని ఈశ్వరునికి సమర్పణ, ఆయన పాదాలకు సమర్పణ చెయ్యండి అంటున్నారు. లోపల ఉన్న ఈశ్వరుడే అగత్తు ఈశనే మూల కేంద్రమునకు సమర్పించును. అగత్తు ఈశనే లోపల ఎవరైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడే ఆ కణాలన్నిటినీ మనము ఆయనకు సమర్పణ చేసినప్పుడు మూల కేంద్రమునకు అతడే సమర్పించగలడు. అనగా మన లోపల ఉన్న భగవంతుడే ఆ మూల కేంద్రం ఏదైతే బిందువు వస్తోందో దానికి సమర్పణ చేయగలడు అంటున్నారు. అణువులు ఒకటితో ఒకటి పెనవేసుకొని సంక్షేపించే కాలం తీవ్రమై ఉన్నది అని తెలుసుకొని గొప్ప కార్యాచరణ చేయవలసి ఉన్నది. అంటే మనం చేయవలసిన కార్యం ప్రతి మెసేజ్లో మనకు చెప్తూనే ఉన్నారు. అగస్త్యుల వారు కాలభైరవులు ఎన్నోసార్లు మనకు చెప్పున్నారు. 12 అన్బాలయ దేవతలు అందరూ చెప్పున్నారు మనం ఏం చెయ్యాలి అనేది. పలు విధములైన యాగములు చేయుట, మంత్ర జపములు చేయుట మొదలైన పనుల వలన అధిక ఫలములు లభించును. అనగా ఈ ఒక మహత్తరమైన ఈ ప్రళయ కాలంలో ఎలాగైతే గ్రహణం వల్ల ఏవోవో నెగిటివ్ ఫలితాలు దొరుకుతాయి, కొందరి జీవితాల్లో పలు మార్పులు వస్తాయి, ఏదేదో జరుగుతాయి అని మనం అనుకుంటామో, అదేవిధంగా గ్రహణ సమయాల్లో పట్టు విడుపుల్లో మంత్ర జపాలు అవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల 1000 రెట్ల ఫలితాలు వస్తుంది అంటారు. కొన్ని మంత్రాలు అయితే సిద్ధి పొందుతాయని కూడా అంటారు. అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఉన్న చోటే పాజిటివ్ రిజల్ట్స్ అధికంగా కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమయంలో పలు విధమైన యాగాలు చేయడం, దేవీ దేవతల మంత్ర జపాలు చేయటం ఇవన్నీ చేసినందువలన అధిక ఫలితం, ఇంతకు ముందు కన్నా కూడా స్వల్ప సమయంలోనే అధిక ఫలితం మనకు లభించగలదు అని స్వామి చెప్తున్నారు. కాబట్టి ఒక గడియ కాలం పాటు ఒక ఆత్మ ఈశ్వరుని లయలో నిలిచినచో దానికి సంబంధించిన అన్ని కణములు ఆకర్షించబడి పెద్ద ఘటము వలె లేదా పెద్ద శరీరాకృతి వలె బిందువులో కలిపివేయబడును. అది ఒక ఘటం అంటే ఒక కుండ ఆకారంలో ఆ అణువులన్నీ ఏవైతే మనం దేవి దేవతల జపం చేస్తామో అప్పుడు అవన్నీ ఆ విడుదల పొందిన ఆత్మ కణాలన్నీ కూడా ఒక ఘటాకారంలో మారిపోయి ఆ బిందువు ఏదైతే ఉందో కేంద్ర బిందువు దాని లోపలికి వెళ్ళిపోయి కలిసిపోతాయి అంటున్నారు. కాల మార్పును గ్రహించండి, కదలికల మార్పును కూడా గ్రహించండి, శరణాగతి చెందండి. అనేక ఆశీస్సులు.